అన్న దగ్గర నుంచి మేము కొన్ని ప్రత్యేకమైన వాటిని మేము గమనించాం. చిన్నగా అందరం యవన దశలోకి వస్తూ ఉన్నాం. అప్పటిదాకా అన్న కూడా ఇంకా చిన్నగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్నాడు. అంతకుముందేమో ఏదైనా మా ద్వారా ఏదైనా తప్పు జరిగితే గద్దించడం, లేకపోతే బెల్టులు ఏం తెగటం. హల్లెలూయా! లైన్లో ఉన్నారు అందరూ. అయితే చిన్నగా నిద్రలోకి జారుకుంటున్నారా? కొంచెం పక్కన వాళ్ళు పలకరించండి అయ్యా. కొంచెం పక్కన వాళ్ళు పలకరించి కాస్త వందనాలు చెప్పండి అయ్యా. బ్రదర్ కొంచెం అమ్మ లైన్లో ఉండమ్మా, నిద్రపోవక్కమ్మా. చెప్పండి, 5 నిమిషాల్లో వాక్యం అయిపోద్దని చెప్పండి. వెంటనే లేచి కూర్చుంటారు ఇంకా. హల్లెలూయా! మందిరంలో సాతాను గాడు ఏదైనా తెస్తాడో లేదో తెలియదు కానివ్వండి, నిద్ర మంపును మాత్రం బ్రహ్మాండంగా తెస్తాడు. హల్లెలూయా! నిద్ర మంపును మాత్రం బ్రహ్మాండంగా తీసుకొస్తాడు. కనుక ఆ గోళ్ళకి వాటికి ఆనుకోవాకండి అయ్యా. అసలు అయ్యే ఆ గోళ్ళని పెట్టింది బహుశా సాతాను గాడు అనిపించింది నాకు. వాటికి ఇల్లు అనుకుంటారు, ఆనుకోగానే చల్లగా నిద్రపో అనిపించింది. ఇంకా కాస్త వీపుకు ఆనుకుంటే చాలు, ఇంకా వెంటనే నిద్రపోవటం. కనుక వాటికి ఆనుకోవాకండి. ఏమైనా కొంచెం అనారోగ్యం బాగాలేకపోతే ఆనుకోండి, ఇబ్బంది లేదు. కానీ కొంచెం బలంగా ఉన్న వాళ్ళు మాత్రం వాటికి ఆనుకోవాకండి, లేకపోతే నిద్ర వచ్చేది బ్రహ్మాండంగా. అన్న దగ్గర నుంచి మేము ఏం గమనించామయ్యా అంటే, ఆత్మీయంగా ఎదిగేటప్పుడు చిన్న చిన్నగా అన్న కూడా లైన్లోకి వస్తున్న సందర్భంలో కొన్ని సందర్భాల్లో మా ద్వారా తప్పు జరిగినప్పుడు మమ్మల్ని దండించాడు, శిక్షించాడు. కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అన్న ఆత్మీయంగా ఉన్నత స్థాయిలోకి ఎదగటం జరిగింది. ఓ రోజు నా వల్ల, మా అన్నయ్య వల్ల, ఇద్దరి వల్ల ఒక మిస్టేక్ జరిగింది. అంటే ఒక ఇంట్లో అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు అంటే ఇంక మామూలుగా ఉండదుగా. ఏదో విషయంలో గొడవలు. ఏమండి, ఎంతమందికి ఇక్కడ అన్నలు ఉన్నారండి? ఎప్పుడు మీకు గొడవ ఏం జరగలేదా? ఎంత జరిగిందా? ఇక్కడ చెల్లెళ్ళు, అక్కలు ఉన్న వాళ్ళు ఎంతమంది అండి? ఎప్పుడైనా మీకు జరిగిందా? మస్తు సార్లు జరిగి ఉండిద్ది. నాకు మా అన్నకి చిన్నప్పుడు మరి చిన్నతనం కదా, ఏం తెలీదు. ఏదో ఒకటి నేను అన్నయ్యని గల్లియటం, మా అన్న నన్ను గెలిచటం, ఇద్దరం కాసేపు వాదులు ఆడుకోవటం. అది సాయంత్రం కాగానే పాస్టర్ గారికి చెప్పటం. పాస్టర్ గారు ఇంట్లోకి వచ్చి కూర్చొని ఇద్దరికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. అండి, ఇద్దరికి వెళ్ళి కొట్టాల్సిన అవసరం లేదు, అట్లా చూస్తాడు. ఇంకా చూడంగానే ఇంకా వెంటనే అందులో ఒక వికెట్ ముందు పడిపోతాం. ఎవరు ముందు పడిపోతే వాళ్ళకి క్షేమం, వాళ్ళు బతికిపోతారు. ఏమండి, నాకు మా అన్నకి ఇద్దరిలో ఎవరొకరు పడిపోవాలి. తేడా పడిందంటే, ఒకవేళ మా అన్నయ్య కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయాడు అనుకోండి, ఏంది, తప్పించుకోవాలి కదా మరి, తన్నులు తప్పించుకోవాలి కదా మరి, ఏదో ఒకటి అన్నబడటం, లేకపోతే నాకు నీరసం వచ్చి నేను పడిపోవటం, ఎవరో ఒకరు తప్పించుకోవటం జరిగిద్ది. కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు మమ్మల్ని దండించటం జరిగింది. కానీ ఆ రోజు ఏం జరిగిందో తెలీదు, ఏమైందో తెలీదు. మా ద్వారా తప్పు జరిగింది. అన్న ఇంట్లోకి వచ్చారు, పాస్టర్ గారి ఇంట్లోకి వచ్చారు, కూర్చున్నారు. రైట్ రండ్రా అన్నారు. రే ఎట్రండి, పిలిచినప్పుడే మాకు ఇంకా అయిపోతుంది. ఇంక లోపల ఏమండి, లోపల ఇంకా ఎట్లా ఉందంటే, ఇంకా 102, 103 కొట్టుకుంటుంది చూసారా గుండె, ఆ రేంజ్ 200 కూడా వెళ్ళిపోయింది మాకు. ఇంకా ఆకుండా కొట్టుకుంటానే ఉంది. అంటే ఏంది, ఇంకా సేపట్లో ఏ బెల్టో ఏ వైరో ఏదో తెగబోతుందని ఫిక్స్ అయిపోయాం మేము. ఇంకా దగ్గరికి వెళ్ళిన తర్వాత, నా ఎవరిది రా తప్పు అన్నాడు. ఎవరిది, మీ ఇద్దరిలో ఎవరు తప్పు అంటే, మరి మనందరిలో ఆదాం బ్లడ్ కదా. ఆదాం ఏమన్నాడు, నీవు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే అని ఆదాం అంటే, ఈ సర్పం నన్ను మోసగించిందని ఎవరన్నారు? అవ్వ. నేనేమంటాను, అన్నయ్య అంట. మావాడు అంటాడు, లేదు లేదు వాడు మాట దాస్తున్నాడు, లెక్కైతే వాడే. దగ్గర తీసుకొని, తప్పు మీ ఇద్దరిది కాదయ్యా, తప్పు మీ ఇద్దరిది కాదు, మీ ఇద్దరికి తెలియదుగా అయ్యా. అమ్మాయి, ఆ బీరువాలో కొత్త బెల్ట్ పెట్టి తీసుకొనిరా. బీరువాలో మొన్నే కొత్తగా కొన్నాను, ఆ తోలు బెల్ట్ తీసుకొనిరా.
అనగానే ఇంకా అయిపోతుంది ఇంకా. అమ్మ మరి తోలు బెల్ట్, ఇంకా అసలు తోలు బెల్ట్ అంటే ఎప్పుడైనా తోలు బెల్ట్తో దెబ్బలు తిన్నారండి? ఎప్పుడైనా తిన్నారా? చెప్పండి అండి, ఎప్పుడైనా తిన్నారా? మీ తండ్రుల చేతిలోంచి, తల్లుల చేతిలోంచి ఎప్పుడైనా తిన్నారా తోలు బెల్ట్? ఆ దేవునికి మహిమ, హల్లెలూయా. తోలు బెల్ట్ తీసుకుంటారమ్మా కొత్తది. మేము ఇద్దరం ప్లాన్ చేసుకుంటున్నాం, ఇప్పుడు అర్జెంటుగా ఇద్దరులో ఎవరో ఒకరు పడిపోవాలి. ఇక మైండ్ మొత్తం ఇంక అతని మీదకి వెళ్ళింది కాబట్టి నేను సేవ్ అయిపోతా, నేను కాపాడబడతానని చెప్పేసి ఇద్దరు ప్లాన్ చేసుకుంటుంటే ఆ రోజు ఇద్దరం అంతే నుంచున్నాం. చిన్నగా బెల్ట్ తీసుకొచ్చింది ఎవరు? పాస్టమ్మ గారు. మా పాస్టమ్మ గారు ఏమైనా కాపాడిద్ది అనుకుంటే కొన్ని సందర్భాల్లో కాపాడిద్ది, కొన్ని సందర్భాల్లో ఆమె మరి ఇంటికి రాగానే ఆమె చెప్పింది ఫస్ట్, వీళ్ళిద్దరూ ఇవాళ మధ్యాహ్నం పూట అనగానే ఇంకా వెంటనే పాస్టర్ గారు ఓకే అర్థం అయిపోయింది, పూర్తి చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళిద్దరిని ముందు తీసుకుంటారా. బెల్ట్ ఇచ్చింది. తప్పు మీ ఇద్దరిది కాదయ్యా, మీ ఇద్దరిది కాదు తప్పు, తప్పు నాది. నేను మీకు దూరంగా ఉన్నాను, దగ్గరగా లేను, పరిచర్య నిమిత్తం అటు ఇటు వెళ్తూ ఉన్నాను, కనుక ఈ తప్పు మీది కాదు, నేను మిమ్మల్ని క్రమశిక్షణలో పెట్టలేకపోతున్నానని చెప్పి ఏం చేయలేదండి. మమ్మల్ని కొట్టలేదు, తిట్టలేదు, అరవలేదు, ఏం చేయలేదు. ఆ మంచం మీద కూర్చొని మరి ఇద్దరం చిన్నోళ్ళం బెల్ట్ తీసుకొని ఆయన కొట్టుకుంటున్నాడు మా ఎదురు. మేమంటాము మమ్మల్ని కొట్టండి పర్వాలేదు, మమ్మల్ని తిట్టండి పర్వాలేదు, మేము తట్టుకుంటాం, మహా అయితే 1 రోజు 2 రోజులు దెబ్బలు కనపడితే తర్వాత మాయమైపోతాయి. కానీ అన్న ఆ రోజు చేసిన పని ఏందయ్యా అంటే పైన దెబ్బలు కొట్టడం కాదు, వీళ్ళ హృదయాల మీద నేను ఒక దెబ్బని వేస్తే అది చివరిదాకా ఉండిద్దని ఆ రోజు ఎప్పుడైతే అన్న ఆయన మీద ఆయన కొట్టుకుంటా ఉన్నాడో ఇంకా ఇద్దరం వండబట్టలేకపోయాం, ఆగలేకపోయాం. ఇద్దరం వెళ్ళి గట్టిగా పట్టుకొని ఇంకొకసారి ఇంకెప్పుడు మేమిద్దరం గొడవపడం, కొట్టుకోమని మాటిచ్చాం అన్నకి. హల్లెలూయా. ఏమండి, జాగ్రత్తగా ఉంటాం, గొడవపడం, మేము కొట్టుకోం, జాగ్రత్తగా ఉంటాం. ఆ రోజు నుంచి మాలో ఆ కదలికలు ప్రారంభమైనవి. నిజంగా మనం శిక్షకు అర్హులం, మనం అందరం అర్హులమా అనర్హులమా అండి? నిజంగా సిలువలో ఆయన మీద పడిన శిక్ష అంతా మన మీద పడాల్సింది. మనలో మార్పు రావటం కోసం, మనందరిలో మార్పు రావటం కోసం, దినదినం మనలో మార్పు రావటం కోసం మన కళ్ళ ఎదుటే ఆయన ఎన్నోసార్లు సిలువ మీద వేలాడుతూనే ఉన్నాడు ఆయన. హల్లెలూయా. కొంతమంది దాన్ని తెలియకుండా పాపంలోకి అడుగులు వేస్తూనే ఉంటారు. కొంతమంది పరిశుద్ధతలో ఉంటారు, కొంతమంది ఏమో పాపంలోకి ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతాడు. దేవుడు అన్నిటినీ వేరుపరిచాడు. ఏమండి, దేవుడు అన్నిటినీ వేరుపరిచాడు, మంచిని చెడుని ఇంకా అనేక రకమైన వాటిని దేవుడు వేరుపరిచాడు. వేరుపరిచి అంటున్నాడు ఆయన, నువ్వు ఎటుండాలో ఆలోచించుకో,